హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మనం చూసుకున్నట్టయితే నేనైతే జెబ్రానిక్స్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అయితే తెప్పించాను. సో చాలామంది నేను టగ్జర్ సజెస్ట్ చేస్తే సో బ్రో అది నాకు ఎందుకో మరి కంపెనీ మీద మాకు నమ్మకం కలగట్లేదు అన్న విధంగా చాలామంది అయితే నాకు కమెంట్ అయితే చేశారు. అండ్ నాకు పర్సనల్గా కూడా జెబ్రానిక్స్లో చేయి బ్రో, అట్లీస్ట్ సమ్వాట్ బెటర్ కంపెనీ కదా, సో జెబ్రానిక్స్లో ఒకసారి చేయి అని చెప్తే సో అందుకనైతే నేనైతే ఈ జెబ్రానిక్స్ ప్రోడక్ట్ని అయితే తెప్పించాను. సో జెబ్రానిక్స్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అయితే తెప్పడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనం బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ ZEB-NC3300 అయితే ఉంది. అండ్ ల్యాప్టాప్ కూలర్ విత్ డ్యూయల్ 120mm LED ఫ్యాన్స్ అంటుంది. సో జెబ్రానిక్స్ ఆల్వేస్ అహెడ్ అంట. సో ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు రైట్ నౌ చాలా ప్రొడక్ట్స్ అయితే మనం అన్బాక్స్ చేసాం కదా. సో జెబ్రానిక్స్ ఆల్వేస్ అహెడ్ అంటే సమ్వాట్ బాగానే ఉంటున్నాయి. సో ఆ ట్యాగ్ లైన్కి సమ్వాట్ వర్తీగా అయితే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ అలాగే మనం దీని బాక్స్ మీద ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి USB పవర్డ్ ఉంది. అండ్ అలాగే లైట్ వెయిట్, అండ్ అలాగే సైలెంట్ ఆపరేషన్, డ్యూయల్ 120mm ఫ్యాన్ విత్ బ్లూ LED ఆప్షన్ ఉంది. అండ్ అలాగే మనకి డ్యూయల్ USB పోర్ట్. ఇదేంటి అనేది మీకు ఓపెన్ చేసినాక ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. వెనక వైపు రెక్టాంగిల్ స్టాండ్ అయితే ఉంటుంది. సో దట్ మనకి కొద్దిగా కర్వ్గా అయితే ఉంటుంది. సో దట్ మనకి ల్యాప్టాప్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇంకైతే ఆలస్యం చేయకుండా మనం అయితే దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో మనకి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా సో మన ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడే ఉంది. అండ్ ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో ఈ కేబుల్ అయితే చూసుకుందాం. సో కేబుల్ చూసుకున్నట్టయితే మనకి టైప్ A టు టైప్ A ఉంది. సో జెబ్రానిక్స్ నుంచి అయితే తెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే రిమూవ్ చేద్దాం కవర్ని. సో రిమూవ్ చేసి చూసినట్టయితే మనకి సో కంప్లీట్గా స్టీల్ బిల్డ్ బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. సో వెనక వైపుగా కంప్లీట్గా మనకి స్టీల్ బిల్డ్ అయితే ఇచ్చారు. సో బెటర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బట్ జస్ట్ మనకి స్టాండ్స్ మాత్రమే మనకి కొద్దిగా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో మిగతా అంతా కూడా మెటల్ అయితే యూజ్ చేశారు. సో ఇలా అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టు మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో ఫర్ సపోజ్ మీరు ఒకవేళ ఇక్కడ ల్యాప్టాప్ పెడితే మన ల్యాప్టాప్ జారి కిందకి వెళ్లకుండా సో 2 స్టాపర్స్ అయితే ఇచ్చారు. సో ఈ కేబుల్ అయితే మన పీసీకి అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ అలాగే మన ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్కి అయితే కనెక్ట్ చేసి సో ఎలా ఉంటుంది ఏందనేది ఒకసారి అయితే చూద్దాం. సో మీరైతే ఇప్పుడు చూడొచ్చు. సో కూలింగ్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ మన చేతులు కూడా తెలుస్తుంది సో కూలింగ్ బాగుందని చెప్పి. సో మనకి ల్యాప్టాప్లో నుంచి ఏదైతే హీట్ గాలి ఏదైతే వస్తుందో సో అది ఇక్కడ వెనక నుంచి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ పై వైపు చూసుకుంటే మనకి చాలా చల్లగా అనిపిస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ పరంగా మేబీ హోల్స్తో క్రియేట్ చేశారు. మనకి గాలి రావడమే మెయిన్ వాళ్ళది పాయింట్ కాబట్టి సో క్వాలిటీ అంత హెవీగా అయితే లేదు. కానీ మనకి ల్యాప్టాప్ పెడితే సఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన ల్యాప్టాప్ ఈ ఎడ్జెస్కి అనేది టచ్ అవుతుంది కాబట్టి సో దీని మీద ఎక్కువ బరువు అనేది పడదు. సో ఆ విధంగా చూసుకుంటే ఇదైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా తీసుకున్న టగ్జర్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అండ్ అలాగే ఇప్పుడు నేను తీసుకున్న జెబ్రానిక్స్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. సో ఇవి రెండింటిలో కంపారిజన్ చూసుకుంటే మాత్రం సో దీని ప్రైస్ అయితే నేను కొన్నప్పుడు 600 ఉన్నది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని ప్రైస్ మాత్రం సో 800 దాకా ఉంది. అండ్ అలాగే దీని ప్రైస్ నేనైతే 700 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో యాక్చువల్గా దీని ప్రైస్ పెంచారనే దీన్ని అయితే నేను తెప్పించి చూద్దాము. సో అసలు జెబ్రానిక్స్ బ్రాండ్ నుంచి వస్తుంది కదా, సో ఎంత మాత్రం క్వాలిటీ ఉంది చూద్దామని అయితే దీన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. సో యాక్చువల్ రియాలిటీ ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే మాత్రం సో దీనికన్నా సో మనకి టగ్జర్ కన్నా జెబ్రానిక్స్లో చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ఫ్యాన్ సౌండ్ అయితే లేదు. అండ్ అలాగే మనకి బ్లూ LED ఉంది. సో ఈ టగ్జర్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్లో మనకి రెడ్ LED ఎలాగుందో సో దీంట్లో అయితే మనకి బ్లూ LED ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ అలాగే కూలింగ్ కూడా చాలా బాగుంది. హోల్స్ వేసిన ప్లేట్ ఏదైతే ఉందో సో కొద్దిగా వీక్ అనిపిస్తుంది జెబ్రానిక్స్లో. సో టగ్జర్తో కంపేర్ చేసుకుంటే ఇది జెబ్రానిక్స్ బ్రాండ్ ఒక మంచి బ్రాండ్లో నుంచి వస్తుంది. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అండ్ చూడడానికి కూడా చాలా లుకిష్గా ఉంటుంది. సో యాక్చువల్గా మనం ల్యాప్టాప్ పెడితే మనకి అంత లుక్గా కనపడదు అనుకోండి. అండ్ వెనక వైపు ఇచ్చిన ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో సో రెక్టాంగిల్ మనకి స్టాండ్స్ లాగా ఏదైతే ఇచ్చారో సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ స్టాండ్స్ అనేది టగ్జర్లో అంతేం బాగలేదు. సో ఇవైతే మనకి బిల్డ్ క్వాలిటీ జెబ్రానిక్స్లో అయితే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ఇంకొక ఎక్స్ట్రా USB పోర్ట్ ఏదైతే ఉందో సో ఇది మనకి ఇంకొక డివైస్ ఏదైనా కనెక్ట్ చేసుకోవడమా. సో ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదైతే పవర్ ఆన్ ఉంది. సో నేనైతే నా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి పెట్టాను. సో ఒక ఎగ్జాంపుల్గా నేనైతే ఈ టగ్జర్ ఏదైతే ఉందో సో దీనికి కనెక్ట్ చేయబోతున్నాను. సో మీకైతే ఇప్పుడు క్లోజ్ వ్యూలో చూపిస్తాను. సో చూడొచ్చు. సో ఒక కేబుల్ అయితే మనకేమో సో డైరెక్ట్గా ల్యాప్టాప్ కనెక్ట్ అయింది. ఇంకోటేమో నేను దీనికి కనెక్ట్ చేశాను.
సో ఈ 2 ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్స్ అయితే మనకి బడ్జెట్లో వస్తాయి. సో అరౌండ్ ఇదేమో ఇప్పుడు 800 రూపీస్ పైన ఉంది. సో ఇది వచ్చేసి మనకి 700 రూపీస్ నేను పర్చేస్ చేసింది. సో 2 పరంగా ఏది బెస్ట్ అంటే మాత్రం నేనైతే Zebronics అయితే సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక మంచి బ్రాండ్లోంచి వస్తుంది. అండ్ సో ఈ హింజెస్ ఏదైతే ఉన్నాయో సో మనకి టక్సర్లో చాలా వీక్గా అయితే ఉన్నాయి, అంటే చాలా తక్కువ క్వాలిటీలో అయితే ఇచ్చారు. అండ్ అలాగే దీంట్లో మనం చూసుకున్నట్టయితే మాత్రం సో కొద్దిగా హెవీ క్వాలిటీతో ఇచ్చారు. సో నాకైతే Zebronics అయితే మంచిగా అనిపించింది. సో వర్త్ ఫర్ మనీ ఏదంటే మాత్రం ఖచ్చితంగా Zebronics అని చెప్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేయండి. సో నా ల్యాప్టాప్ పెట్టి నేను ఎందుకు టెస్ట్ చేయట్లేదంటే మాత్రం సో నేను ల్యాప్టాప్ పెట్టి టెస్ట్ చేయకపోవడానికి ఒక కారణం అయితే ఉంది. అదేంటంటే నా ల్యాప్టాప్కి కింద వెంట్స్ అయితే లేవు. సో నాకు డైరెక్ట్గా నా ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. సో నాకు పెద్ద యూజ్ అవ్వదు ఇవి యాక్చువల్గా, అందుకే మీకు టెస్ట్ చేసి చూపించట్లేదు. సో ఇది మెయిన్ రీజన్. సో మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో అందుకని ఇంత ఇన్వెస్ట్ చేసి సో ఇవన్నీ ప్రొడక్ట్స్ అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. సో దిస్ ఇస్ నారాయణ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.